విశాఖ నగరంలో జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన దేవాలయంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవమాత మోక్షార్పణ మహోత్సవం ఆగస్టు 15వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు పునీత పేతురు ప్రధాన దేవాలయం ఫాదర్ జొన్నాట జాన్ ప్రకాష్ తెలిపారు. జ్ఞానాపురం చర్చి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహోత్సవం సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన గురువారం పూజ అనంతరం సులువుగుర్త మండపంలో పిపిసి అధ్యక్షులు రాజేష్ మహోత్సవ పతాక ఆవిష్కారంతో మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం జపమాల దివ్య పూజ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించినట్టు వెల్లడించారు. అలాగే 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు నవదిన ప్రార్థనలు ఉంటాయని తెలిపారు. జై జాన్ ప్రకాష్, విచారణకర్తలు, జ్ఞానాపురం, విశాఖపట్నం. ఈ శుభ సమయంలో పత్రికా విలేకరులు బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి కృతజ్ఞత తెలియచేస్తూ మా ఈ జ్ఞానాపురంలో మేము జరుపుకోబోయే దేవమాత పండుగను పత్రికాముఖంగా పుర ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ పండుగ ఆగస్టు నెల 15వ తారీఖున కొన్ని వేల మంది విశ్వాసులతో కలిపి జరుపుకుంటూ ఉంటారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం 125 సంవత్సరాల క్రితం అనగా 1900 సంవత్సరంలో ఈ జ్ఞానాపురంలో అప్పుడు కలరా వ్యాధితో చాలామంది బారిన పడి మరణించేవారు. అప్పటి మిషనరీ గురువులు, బిషప్పులు ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామాన్ని దేవమాతకు అంకితం చేసి ప్రార్థనలు చేయటం ద్వారా ఆ కలరా వ్యాధి పూర్తిగా కనుమరుగైందని, అందరూ కూడా స్వస్థత పొంది ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఆ యొక్క గొప్ప సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ అప్పటి నుండి ఈ జ్ఞానాపురం గ్రామ ప్రజలు పరిశుద్ధ మరియతల్లిని గౌరవిస్తూ సన్మానిస్తూ ఆమె ద్వారా దేవునికి వందనం తెలియచేస్తూ ఉంటారు. ఈ పండుగ ఆగస్టు 15వ తారీఖున జరుగుతూ ఉంటుంది. ఈ పండుగ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ జరుపుకునే ముందు 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు కూడా సిద్ధపాటు దినాలుగా ఇక్కడ భక్తులు కొనియాడుతూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజ మరియు వాక్యోపదేశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వందలాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాయి. ప్రత్యేకంగా 6వ తారీఖు నుండి నవదినాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ నవదినాలు ప్రత్యేకమైనటువంటి దృష్టితో, దీక్షతో జరుగుతూ ఉంటాయి. ఆయా రోజుల్లో 6వ తారీఖున ఫాదర్ జి కిషోర్, 7వ తారీఖున కె నిఖిల్ తేజ, 8వ తారీఖున ఈ రవీంద్ర, 9వ తారీఖున బి జోసెఫ్, 10వ తారీఖున ఎస్ సౌరిబాబు, 11వ తారీఖున మార్నేని లూర్దు, 12వ తారీఖున ఎం జేసుదాస్, 13వ తారీఖున ఏవిఎస్ ప్రదీప్, 14వ తారీఖున కె రాజశేఖర్. ఈ గురువుల చేత ప్రత్యేకమైనటువంటి పూజా ప్రార్థనలు మరియు వాక్య సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 9 రోజుల పాటు ఇక్కడ భక్తులు శ్రద్ధాశక్తులతో పాలు పంచుకొని ఆత్మీయంగా వారు సంతసిస్తూ పూజ తర్వాత 8 గంటల తర్వాత దేవమాత తేరుతో పుర ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది.